హలో గైస్, అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ బై కళ్యాణ్. ప్రతి ఒక్క షాట్ లో ఒక కామెడీ పెట్టిండు, ప్రతి ఒక్క సీన్ లో ఒక కామెడీ ఉంది. హలో గైస్, అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ బై కళ్యాణ్. చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియోస్ పెట్టక, అన్ని షార్ట్ వీడియోసే పెడుతున్నాను కొంచెం బిజీ ఉండడం వల్ల. సో ఈ రోజు మీరు తమిళ చూసుంటేనే అర్థమై ఉంటుంది, నవీన్ పొలిశెట్టి సార్ మళ్ళీ సరికొత్త మూవీతో అయితే మన ముందుకైతే వచ్చేసాడు. అనగనగా ఒక రాజు అని. అందులో చిన్న గ్లిమ్స్ అయితే వదిలేశారు. ప్రీ వెడ్డింగ్ షూట్ గానీ, వెడ్డింగ్ షూట్స్ గానీ, ఇలాంటి షార్ట్స్ అయితే మన ముందుకైతే తీసుకొచ్చాడు. సో ఆ వీడియో చూస్తుంటే చాలా ఫన్నీగా ఉంది. ప్రతి ఒక్క షాట్ లో ఒక కామెడీ పెట్టిండు, ప్రతి ఒక్క సీన్ లో ఒక కామెడీ ఉంది. ఆ రేంజ్ లో చిన్ని ఈ 2 minutes వీడియోలోనే ఇంత కనిపిస్తే, అనగనగా ఒక రాజు మూవీలో ఎంత గానం ఫన్నీ మూమెంట్స్ ఉంటాయో మీకే వదిలేస్తున్నా నేనైతే. ఆల్రెడీ జాతిరత్నాలు మూవీతోనైతే మనకైతే పిచ్చిలైపోయిండు ఆ కామెడీతోని. అసలు నేను అసలు ఏ కామెడీకి కూడా నేను నవ్వను అసలు, నేను చెప్పాలంటే. కానీ జాతిరత్నాలు మూవీ చూసిన తర్వాతనైతే చూసేటప్పుడు ప్రతి ఒక్క సీన్ కి ఏదో ఒక సీన్ కి చిన్ని స్మైల్ అని నచ్చింది, నవ్వు కూడా వచ్చింది నాకు. సో నేను ఎక్కువ నవ్వను, కానీ నవీన్ పొలిశెట్టి అన్న నవ్వించినంటే అర్థం చేసుకోండి. నవీన్ పొలిశెట్టి అన్న ఏ స్క్రిప్ట్ ఓకే చేసినా గానీ అది ఫన్నీ మూమెంట్ లో ఉంటది, ఆయన క్రేజీగా ఉంటది, కొత్తదనం చూపిస్తుంది ప్రతి ఒక్క సినిమాలో. సో ఈ అనగనగా ఒక రాజు మూవీ కూడా అందరి మైండ్ లో ఉండిపోతుంది, అదే ఫన్నీ మూమెంట్ తో మన ముందుకు వచ్చిందని క్లియర్ గా అర్థమవుతుంది. సో నాకైతే చాలా నచ్చింది. అది కూడా ఈ సీన్ లో నాకు బాగా నచ్చింది, అంబానీ సార్ తో డైరెక్ట్ కాల్ లో మీ పెళ్లికి, మీ కొడుకు పెళ్లికి వీళ్ళు వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళందరినీ నెంబర్స్ ఇవ్వండి, నేను కూడా మా పెళ్లికి తీసుకొని వస్తా అని చెప్పి, ఇన్వైట్ చేస్తా అని చెప్పి చేసిన కామెడీ సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో అందరికి కనెక్ట్ అయ్యి ఉంటుంది అది చాలా బాగా అందరికి. అంబానీ కొడుకు మ్యారేజ్ ఏదైతే సీన్ తీసుకొని ఇక్కడ కామెడీ పండించిందో అది అందరికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో మొత్తానికి అయితే సినిమా ఎప్పుడు వస్తా అని వెయిటింగ్. మేమైతే మన అందరం కూడా, మేమే కాదు మన అందరం కూడా చాలా వెయిటింగ్ సినిమా గురించి అయితే. సో చూడాలి సినిమా థియేటర్ కి ఎప్పుడు వస్తుందా అని చెప్పి నేను కూడా వెయిట్ చేస్తున్నాం, మీరు కూడా వెయిట్ చేయండి. అండ్ త్వరలో మనం థియేటర్ లో మూవీ చూసి చాలా ఎంజాయ్ చేద్దాం. అండ్ ఇలాంటి కొత్త అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే నాన్ స్టాప్ గా వస్తూనే ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. బాయ్.